ఒకటి మనం చేయవలసిన పని, ఈ వారికి మనము విముఖుడిగా ఉండాలి. ఒకవేళ అదే స్వభావం మనలో ఉంటే మన మనస్సును మార్చు. ఇప్పుడు మనం ఇశ్రాయేలీయుల గురించి నేర్చుకున్నాం కదా. ఆది కాండములో మనం చూసినట్లయితే నోవహు దినాలలో జరిగినటువంటి విషయాన్ని, కొన్ని విషయాలు మనము చూసుకుందాం. నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇచ్చుచు ఉండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. చూసారా ప్రియమైన సంగమా, అక్కడ ఇశ్రాయేలీయులు మోషే మీద తిరుగుబాటు చేశారు, దేవుని దూషించారు, ద్వేషించారు. నోవాహు కాలంలో దేవుని ప్రజలైన వారు నోవాహు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, సువార్తను వారికి వినిపిస్తూ ఉన్నప్పుడు, ఓడను తయారు చేస్తున్నప్పుడు వారు చేసిన పని ఏంటో తెలిసిన అండి? తినుచు త్రాగుచు పెళ్లికిచ్చుచు సుఖాన్ని అనుభవిస్తున్నారు. కానీ నోవాహు సువార్తని ఎవ్వరు కూడా అంగీకరించలేదు. లూకా సువార్త 17వ అధ్యాయం 26 నుంచి 30 వచనాలు మనము చదివితే ఒక్కొక్కరి గురించి చాలా వివరముగా ఈ మాటలన్నీ రాయబడి ఉన్నాయి.